వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరిచినప్పటికీ కూడా 2024 వచ్చేటప్పటికి కేవలం 11 సీట్లకే పరిమితమై ఓటమి చవిచూడటానికి గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఇందులో ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మలం. ఇది వాస్తవం. ఇది జగన్కి తెలిసే జరిగింది, జగన్ చెప్పి వేయించుకున్నాడు అని నేను అనను. కానీ అధికారులు కూడా ఆలోచించాలి. అసలు మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది స్పృహుండి పనిచేయాలి. అది ఇంకా అధికారుల్లో కొరవడినట్లుగానే కనిపిస్తుంది. ఎందుకని అంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిందో దాన్ని మార్పులు చేర్పులు చేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని అమలు చేసుకోమని చెప్పింది. సో మరి చట్టాన్ని రూపొందించేటప్పుడు అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? జగనే ఇది పెట్టండి అని చెప్పడగా న్యాయ సలహాదారులు ఉంటారు, న్యాయ నిపుణులు ఉంటారు, చట్టపరంగా లీగల్గా సమస్యలు రాకుండా ఉండేటందుకు ఎలాంటివి చెయ్యాలి అనేది చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే దీనికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మనం గమనించినట్లయితే ఏది చేసినా వివాదాస్పదమే, కోర్టుకు వెళ్ళటమే. నిజంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రభుత్వ బళ్ళల్లో చిక్కీలు ఇచ్చారు. నేను చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇది ఇష్యూ అని కాదు నా ఉద్దేశం. గతంలో కూడా చిక్కీలు ఇచ్చారు. కానీ గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు? ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో చిక్కీ ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ళు ఎలా ఇచ్చారు? ఒక చిన్న కవరు, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇవన్నీ వేసి ఇచ్చారు. దీనివల్ల ఏమొచ్చింది? ఏం ఉపయోగం దానివల్ల? ఆలోచించుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించి భవనాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ భవనాలేగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఆఫీసులు అయితే కాదుగా. వీటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, నవరత్నాల లోగోలు, పార్టీ రంగులు, ఇవన్నీ ఎందుకు వేస్తున్నట్లు? ఇది అధికారుల అత్యుత్సాహం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? ఈ అవసరం లేదు కదా. ఇవి ప్రభుత్వ భవనాలు కదా, పార్టీ కార్యాలయాలు కాదు కదా. వీటి మీద ఎందుకు వేశారు? సరే, ఇవి కూడా వదిలేద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏంటండి? విచిత్రం కాకపోతే గతంలో ఎప్పుడూ చూడలా. పట్టాదారు పాస్ పుస్తకాల మీద 3 రంగుల ఫ్లాగ్ లాగా ఒకటి ఉంటుంది, రాజముద్ర ఉంటుంది, ఇంకా అంతకు మించి ఏమి ఉండవు. సో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, ఈ బొమ్మలు ఏంటి? వాటి మీదే అనుకుంటే హద్దురాళ్ల మీద బొమ్మలు చెక్కించడం ఏంటండి? విచిత్రం కాకపోతే. సో వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ల మీద, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, అన్నిటి మీద, ఆఖరికి అడంగల్ సర్టిఫికేట్ల మీద కూడా. అడంగల్ అంటే ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి ఎవరెవరి పేరు మీద ఉంది, ఏంటి, ఏం కథ అనే చరిత్ర అంతా ఉంటుంది దాంట్లో. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆయన బొమ్మలు. అంటే బహుశా అధికారులు ఇంకా ప్రభుత్వం మారలేదని అనుకుంటున్నారో, ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడని అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. కానీ ఇటీవల కూడా ఎన్టీఆర్ జిల్లా వాత్సవాయి మండలంలో ఒక గ్రామంలో రైతు తనకు అడంగల్ కావాలని చెప్పి సచివాలయాన్ని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ సచివాలయంలో అధికారులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మీద రైట్ సైడ్ కార్నర్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో, దాని మీద నవరత్నాల లోగో, ఎంఆర్ఓ సంతకం విత్ స్టాంపు వేసి సర్టిఫికేట్ ఇచ్చారండి అడంగల్. ప్రభుత్వం మారి 3 నెలలు అయ్యింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెప్పాడు, ఎక్కడా కూడా పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు కానీ వ్యక్తుల ఫోటోలు కానీ వాడకండి, కేవలం ప్రభుత్వ రాజముద్ర వాడండి, ఏ పార్టీకి చెందనటువంటి రంగులతోటి సర్టిఫికెట్లు కానీ పాస్ పుస్తకాలు కానీ ఇష్యూ చేయండి, ఎక్కడ పార్టీలకు సంబంధించినవి ఉండకూడదు అని చెప్పి చాలాసార్లు చెప్పాడు. స్టిల్ ఇంకా 2-3 రోజుల క్రితం జరిగిందే ఇది. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో సర్టిఫికెట్ ఇవ్వటం ఏం కామెడీ కాకపోతే ఏమనుకోవాలి? అధికారులు, సచివాలయ ఉద్యోగులు వీళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి భ్రమలో, ఇలాంటి పిచ్చిలో జగన్మోహన్ రెడ్డి నుంచే 2024 ఎన్నికల్లో ఇంటికి పంపించారు. ఇక శాశ్వతంగా ఆయనకి రాకూడదు అని చెప్పి గట్టి కంకణం కట్టుకున్నట్టున్నారు. మరి ఏం జరిగిద్దో చూడాలి.